23 సంవత్సరాల నుంచి సంఘం ప్రారంభమైనప్పటికీ అందులో అలుపెరగక పోరాటం చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో మంచి కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం నుండి సమస్యలు సాల్వ్ చేసే దిశగా మేము ప్రయాణం చేసినాం. ఇప్పుడున్నటువంటి కార్యక్రమాలు అందులో అప్పుడు ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కొంత చందాల పేర్లతో, కొంత సంఘం పేర్లతో, కొంత కృష్ణన్న పేర్లతో, కృష్ణమాదిగ పేర్లతో ఓయూలో గాని మిగతా గ్రామాలలో గాని జిల్లాలో గాని చందాలు వసూలు చేసి వాళ్ళ ప్రయోజనాల కొరకు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు, వ్యక్తిగత స్వార్థం కొరకు డబ్బులు సంపాదించి సంఘాన్ని శిథిలావస్థకు తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో కొంతమంది ఇక్కడలో మిగిలి ఉన్నారు. అలా మిగిలినటువంటి వ్యక్తులను సంఘం నుండి సస్పెండ్ చేయాలి. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వం నుంచి తొలగించాలి. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి మనకు ఏదైతే వ్యక్తి కోడిగంటి నరసింహ గారు జాతీయ అధ్యక్షుడని, జాతీయ రాష్ట్రాల నుండి ఆమోదం పొందినటువంటి వ్యక్తి కాడు. ఎవరో వ్యక్తిగతంగా ఒకరిద్దరు కలిసి అతను జాతీయ అధ్యక్షుడనే పేరు పెట్టి అలాంటి అధ్యక్షుడు ఈ రోజు నుండి క్రియాశీలక సభ్యత్వం నుంచి తొలగించడం జరుగుతుంది. ఇప్పుడు పాత కమిటీ మొత్తం రద్దు చేసి కొత్త కమిటీని వేసుకొని ఏదైతే సూచన మేరకు బుడగజంగం హక్కుల పోరాట సమితి ఏదైతే జాతి వైపు, జాతికి అన్యాయం చేయకుండా, జాతికి నయవంచన చేయకుండా ఒక క్రమపద్ధతి ప్రకారంగా జరిగే నాయకత్వం ముందరికి తీసుకురావాలని చెప్పి ఇప్పుడు కొత్త కమిటీ వేసుకొని ముందరికి పోవాలనుకున్నాం. ఎవరైతే చీడ పురుగులు ఉన్నారో సంఘంలో చెడ్డ బ్యాడ్ వ్యసనాలకు ఎవరైతే ఉన్నారో అలాంటి చెడ్డ బ్యాడ్ వ్యసనాలు కలిగినటువంటి వ్యక్తులను అక్కడ ఈ సంఘంలో సంపూర్ణంగా వైదొలిగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా గతంలో కృష్ణమాదిగ ఏబిసిడిలో వర్గీకరణ జరిగే విషయంలో మేము కృష్ణన్నకు ఒక పూలమాల వేసి ఒక అన్నను కలిసి అందరం కలిసికట్టుగా ఒక తీర్మానం చేసుకుని ఓయిలో చర్చలు జరుగుతుండగా అలాంటి చర్చల్లో ఒక దాడి చేయడానికి మా దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి కొంతమందులు కలిసి మా మీద దాడి చేశారు. ఆ దాడి ఆ గ్రూప్ చూస్తే, ఆ వాట్సాప్ గ్రూప్ చూస్తే గగనం మంతప్ప అనే వ్యక్తి కోడిగంటి నరసింహ మీద దాడి చేసిండ్రా, కోడిగంటి నరసింహ అనే వ్యక్తి గగనం మంతప్ప మీద దాడి చేసిండ్రా అనేది ఆ గ్రూప్ లో చూస్తే సంపూర్ణంగా అర్థమవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులను, ఈ చీడ పురుగులను ఈ సంఘం నుంచి సంపూర్ణంగా క్రియాశీలక సభ్యత్వం నుంచి ఈ రోజు నుంచి తొలగించి కొత్త కమిటీ వేసుకొని ముందరికి పోవాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాం, తీర్మానం చేస్తున్నాం. అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ ఆశయాలు. ఇప్పుడే వచ్చినటువంటి చల్ల బాలరాజన్న గారికి స్వాగతం, సుస్వాగతం.